నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. ఇందిరమ్మ ఇళ్లు రానివారు దరఖాస్తు పెట్టుకుంటే వెంటనే పరిశీలన చేసి మంజూరు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రాలను జిల్లా కలెక్టర్ హైమావతితో కలిసి మంత్రి పంపిణీ చేశారు. 3,520 మంది మహిళలకు 1,13,00,000 రూపాయలు వడ్డీ లేని రుణాల చెక్కులను అందజేశారు. మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. హుస్నాబాద్ టౌన్లో మొదటి దశలో 170 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా ఇప్పుడు 370 మంది ఇందిరమ్మ ఇళ్లకు మంజూరు చేసుకున్నారు. నియోజకవర్గంలో మొదటి దశలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, ఆ ఇళ్లు నిర్మాణాలు పూర్తయ్యాయని తెలియజేశారు. ఆర్డీఓ దగ్గర కానీ తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు కొరకు అప్లికేషన్ పెట్టుకోండి. వాటి వెంటనే పరిశీలన చేసి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మాది అనే మాట ఈ సందర్భంగా వేదిక మీద మైకులు చెప్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఇందిరమ్మ చీరలు తీసుకోవడంతో పాటుగా రేషన్ కార్డు రాళ్ళు కూడా ఎవరైనా ఉంటే అప్లై చేసుకోమని చెప్పి కోరుతాం. వడ్డీ లేని రుణాలు కూడా ఈరోజు 1,13,00,000 ఇస్తూ 3,520 మందికి లబ్ధి కలిగిన 3,520 మందికి 1,13,00,000 ఇస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉంది. నిండు మనసుతో ఆశీర్వదించింది. కలెక్టర్ అమ్మ కూడా ఇప్పుడే ఒక మాట చెప్పింది. ఇలా హుస్నాబాద్ లో 372 మంది ఇళ్ళ ప్రొసీడింగ్ తీసుకుంటా ఉన్నారు. అందరూ తప్పకుండా మీ అందరూ వెంటనే ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం ప్రారంభించుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నా. సామెత ఉంది, ఎందుకంటే ఇల్లు కట్టించలేదు పెళ్లి చేసి చూడాలనే సామెత ఉన్నది. ఇల్లు అనేటువంటిది ఒక కళ. ఆ కళ నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు, కానీ 10 ఏళ్లల్లా ఎంతమంది చూసారో ఆహనా పెళ్ళంట సినిమాల కోట శ్రీనివాసరావు కోడి కట్టేసి కింద అందరికి నోరు ఇచ్చినట్టుగా డబల్ బెడ్రూమ్ అన్నాడు, అల్లుడు తేడా వాడుకుంటారు, కోళ్ళేడ కమ్ముతారు, మేకలైన కట్టేస్తున్నారు. హుస్నాబాద్ ఎంతమందికి వచ్చినా నాకు తెలియదు. కానీ ఇప్పుడు దాదాపు మొదటి దశలో 170 పైన, ఇప్పుడు 370. అట్లనే 173 ఊర్లల్లో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేకుండా ప్రతి ఊరికి ఇచ్చినాం. అయితే ఇలా అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అప్లికేషన్లు పెట్టుకోండి. అర్హతను పరీక్షించి పేదలు ఎవరున్నా సరే అందరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం ద్వారా మనందరికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. 10 ఏళ్లలో మీరు చూసి రేషన్ కార్డులు వచ్చినాయా? ఇప్పుడు రేషన్ కార్డు అడగగానే వస్తున్నాయా లేవా? రేషన్ కార్డు వస్తా ఉంది. సన్న బియ్యం ఇక్కడనే మనం ప్రారంభించుకున్నాం. కంటిన్యూగా సన్న బియ్యం వస్తా ఉన్నాయి. ఇలా సన్న బియ్యం గతంలో దొడ్డ బియ్యాన్ని అమ్ముకునే పరిస్థితి ఉండే, ఇలా సన్న బియ్యాన్ని తింటున్నారా లేదా? సన్న బియ్యం వస్తా ఉన్నాయి. కొత్త రేషన్ కార్డులు వస్తా ఉన్నాయి. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తా ఉంది. 200 యూనిట్ల లోపల వాడుకున్న వాళ్ళకు. అదేవిధంగా మహిళలు అక్కా చెల్లెలు కొత్తకొండ జాతరకు పోవాలన్నా, సింగరాయ జాతరకు పోవాలన్నా, లేకపోతే రేపు పొద్దున సమ్మక్క సారక్క పోవాలన్నా, ఎవరైనా రాజన్న దగ్గరకు పోవాలన్నా ఆర్టీసీ మంత్రిగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అక్కా చెల్లెలందరికీ ఉచితంగా బస్సులు ఇస్తా ఉన్నాం.